గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. ఇది లెన్స్ లాకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ తోని ఉన్నటువంటి విషయం ఏంది, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు తెలుసు. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చదువుకున్నాం. సో దీంట్లో కూడా మరి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వల్ల మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి ఫారడే గుర్తించాడు. సో దీన్ని ఏమంటామంటే మనం ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం అనమాట. సో దాని గురించి మనం డీటెయిల్ చెప్పుకుందాం. మరి ఇప్పుడు దీని గురించి ఒక మ్యాగ్నెట్ తీసుకుందాం. ఈ మ్యాగ్నెట్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుందాం. ఇంకొక మ్యాగ్నెట్ తీసుకొని ఇక్కడ ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఈ నార్త్ పోల్కి ఎదురుగా సౌత్ పోల్కి ఎదురుగా నార్త్ పోల్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు రెండు బేర్ కండక్టర్ తీసుకుందాం. రెండు బేర్ కండక్టర్ తీసుకొని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల బేర్ కండక్టర్స్ ను ప్యారలల్ గా ఉంచుదాం. ఈ రెండింటి మధ్యన కొంత డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. లెట్ us say ఎల్ డిస్టెన్స్ లో ఈ రెండు బేర్ కండక్టర్స్ ను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచుదాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉండేలా చూద్దాం. రైట్, ఈ రకమైన సెటప్ తీసుకున్నాం. తర్వాత ఈ రెండు బేర్ కండక్టర్స్ కు ఇంకొక క్రాస్ వైర్, అంటే ఇప్పుడు బేర్ కండక్టర్స్ అన్నాం. మరి బేర్ కండక్టర్స్ అంటే ఏంది ఒకసారి మాట్లాడదాం దాని గురించి. బేర్ కండక్టర్స్ అంటే ఏం లేదు, మనకి ఇళ్లలో వచ్చేటటువంటి కరెంట్ అనేది మనకు ఇళ్లలో ఉన్నటువంటి కాపర్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ కాపర్ వైర్ పైన ప్లాస్టిక్ ఇన్సులేటర్ గా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ తీసేస్తే మనకు వచ్చినటువంటిదే బేర్ కాపర్ వైర్ అంటాం. ఇక్కడ కూడా కాపర్ వైరే, కానీ మనకు బేర్ అంటే దాని మీద ఇన్సులేటర్ లేకుండా ఉండాలి. సో ఇన్సులేటర్ లేకుండా ఉండేటటువంటి రెండు కాపర్ వైర్లను, కొంచెం థిన్ గా ఉండేటటువంటి రెండు కాపర్ వైర్లను తీసుకుందాం. ఆ రెండు కాపర్ వైర్లను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ప్యారలల్ గా ఒకదానితో ఒకటి కొంత డిస్టెన్స్ ఉండేటట్టుగా మనం దీంట్లో అమర్దాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. ఇప్పుడు ఇంకొక బేర్ క్రాస్ వైర్ తీసుకొని, క్రాస్ వైర్ ఇది కూడా ఏంటంటే క్రాస్ వైర్ అన్నాం. క్రాస్ వైర్ అని ఎందుకు అన్నామంటే ఇది కూడా ఒక కండక్టరే. ఇంతకుముందు తీసుకున్నటువంటి కాపర్ వైర్, బేర్ కాపర్ వైర్స్ ఎట్లాగైతే తీసుకున్నామో అలాగా ఇంకొక కాపర్ వైర్ తీసుకొని దాన్ని క్రాస్ వైర్ అన్నాం. ఇప్పుడు దీన్ని ఈ రెండు కాపర్ వైర్ బేర్ కండక్టర్స్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ ఒక గాల్వానోమీటర్, రైట్, గాల్వానోమీటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలుసు. గాల్వానోమీటర్ లో ఏముంటుందంటే ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ అనేది ఏమవుతుందంటే ఈ నీడిల్ కు ఒక కాపర్ వైర్ ని కనుక మనం అటాచ్ చేస్తే ఆ కాపర్ వైర్ లో కరెంట్ అనేది జనరేట్ అయినా, లేదా ఆ కాపర్ వైర్ లో కరెంట్ అనేది పాస్ అయినా గానీ, అంటే క్యారీ అయినా, సో కాపర్ వైర్ లో కరెంట్ క్యారీ అయినా లేదా ఆ కాపర్ వైర్ లో కరెంట్ అనేది జనరేట్ అయినా మనకు ఈ గాల్వానోమీటర్ లో ఉన్న నీడిల్ డిఫ్లెక్షన్ వల్ల మనకు తెలుస్తుంది. సో ఈ రకంగా ఈ రెండు కాపర్ వైర్ ప్యారల్ గా ఉన్నటువంటి కాపర్ వైర్లను గాల్వానోమీటర్ కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఒక సెటప్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ను మనం బి అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను మనం బి అనేటట్టు చూపిద్దాం. అంటే ఈ రెండు మ్యాగ్నెట్ల మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనేటట్టు చూపిద్దాం. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఉన్నటువంటి బేర్ కండక్టర్స్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఎల్, అవి రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. మరి ఇంకొక మూడవ బేర్ కండక్టర్ తీసుకొని ఒక క్రాస్ వైర్ గా ఇలా సెటప్ చేసాం. ఈ రెండు బేర్ కండక్టర్ తీసుకొచ్చి గాల్వానోమీటర్ కలుపుతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్రాస్ వైర్ పైన కొంత ఫోర్స్ అప్లై చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్కి వచ్చింది అని అనుకుందాం. రైట్, దీనిపైన కొంత ఫోర్స్ అప్లై చేస్తే అది ఇంత ప్లేస్కి వచ్చింది అనుకుందాం. అంటే ఉన్నటువంటి ప్లేస్ నుంచి అది డిస్ప్లేస్ అయినటువంటి డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎస్ అనుకుందాం. అంటే క్రాస్ వైర్ పైన మనం కొంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు ఎంత డిస్ప్లేస్ అయిందో ఆ రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ ను ఎస్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రాస్ వైర్ పైన మనం కొంత ఫోర్స్ అప్లై చేసి జరిపినాం కాబట్టి ఈ క్రాస్ వైర్ పైన మనం కొంత ఫోర్స్ అప్లై చేసి లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు ఈ క్రాస్ వైర్ అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో
మనకు కదులుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కదిలినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఇంతకుముందు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, లెన్స్ లా గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే కాపర్ కాయిల్ ను మనం రెస్ట్ లోంచి మనకు మ్యాగ్నెట్ కానీ లేదా మ్యాగ్నెట్ రెస్ట్ లోంచి కాపర్ కాయిల్ కానీ మనం మూవ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఇండ్యూస్ అయింది కాపర్ కాయిల్ లో అన్నాం. సో ఇక్కడ కూడా ఈ కాపర్ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఈ కాపర్ కాయిల్ లో అంటే క్రాస్ వైర్ లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. మరి జనరేట్ అయిన కరెంట్ ఇక్కడ ఈ కాపర్ కాయిల్ లో జనరేట్ అయిన కరెంట్ జనరేట్ అయిందని ఎలా తెలిసిందంటే ఈ కాపర్ వైర్ ను మనం ఇక్కడ ఏం చేస్తామంటే గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తాం. గాల్వానోమీటర్ కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ క్రాస్ వైర్ లో కరెంట్ జనరేట్ అయిందో అప్పుడు ఈ గాల్వానోమీటర్ లో ఉన్న నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాస్ వైర్ ను మనం లెఫ్ట్ సైడ్ దింపినప్పుడు ఇందులో ఉన్నటువంటి గాల్వానోమీటర్ ఉన్నటువంటి ఈ నీడిల్ అనేది లెఫ్ట్ సైడ్ అంటే ఇట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ గా మనకు తిరిగింది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ క్రాస్ వైర్ ను మళ్ళీ ముందుకు అంటే రైట్ సైడ్ కలుద్దాం. రైట్ సైడ్ కలిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు కూడా ఇది ఈ క్రాస్ వైర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అది కదులుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చి ఈ క్రాస్ వైర్ లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మనకు ఆ క్రాస్ వైర్ లో కరెంట్ జనరేట్ అయిందని ఎట్లా తెలిసిందంటే ఈ గాల్వానోమీటర్ ఉన్నటువంటి నీడిల్ అనేది మనకి ఇంతకుముందు ఏమవుతుందంటే ఇంతకుముందు యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది, ఇప్పుడు క్లాక్ వైజ్ గా తిరుగుతుంది. సో దాన్ని బట్టి మనం క్రాస్ వైర్ లో కరెంట్ అనేది జనరేట్ అయిందని చెప్తాం. మరి ఈ రకంగా మరి దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏం జరిగిందంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది జరిగింది అని చెప్తాం. దీన్ని ఎలా మాట్లాడుకోవాలి? మరి ఎప్పుడైతే నువ్వు క్రాస్ వైర్ పైన కొంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కదిపినప్పుడు మనం ఏం చేసినట్టు అంటే మెకానికల్ ఎనర్జీ అప్లై చేసినట్టు. సో మెకానికల్ ఎనర్జీ అప్లై చేయగానే క్రాస్ వైర్ లో ఏం జరిగింది? కరెంట్ అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ మనం చేసినటువంటి వర్క్ అనేది లేదా మనం చేసిన మెకానికల్ ఎనర్జీ అనేది కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయింది అని అర్థం. సో ఈ రకంగా మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది జరిగింది అని చెప్పుకుంటాం. దీన్ని మరి మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేయొచ్చా? ఎస్, ప్రూవ్ చేయొచ్చు. మరి మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎప్పుడైతే ఈ క్రాస్ వైర్ ను నేను లెఫ్ట్ సైడ్ ఫస్ట్ మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ క్రాస్ వైర్ ను నేను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు అది జరిగినటువంటి డిస్ప్లేస్మెంట్ ఎస్ డిస్ప్లేస్మెంట్ అయింది అనుకోండి. దీని మీద నేను అప్లై చేసిన ఫోర్స్ ఎఫ్ అనుకుంటే దీని మీద ఈ క్రాస్ వైర్ మీద కొంత వర్క్ జరిగింది అంటాం. సో క్రాస్ వైర్ మీద జరిగినటువంటి వర్క్ డబ్ల్యూ తో చూపిస్తే దాని మీద మనం అప్లై చేసిన ఫోర్స్ ఎఫ్ అనుకుంటే మరి అదే డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటే జరిగినటువంటి వర్క్ ను డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అని రాస్తాం. ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ నెంబర్ 1. ఆ తర్వాత ఇప్పుడు గమనించండి, ఈ క్రాస్ వైర్ ను లెఫ్ట్ సైడ్ జరుపుతున్నప్పుడు దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అయింది అన్నాం. సో కరెంట్ ఇండ్యూస్ అయినప్పుడు మరి కరెంట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవాలి. కరెంట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్, 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. ఒకటిసారి గమనించండి, ఈ క్రాస్ వైర్ పైన మనం కొంత ఫోర్స్ అప్లై చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ జరిపినాము అని అంటే ఈ క్రాస్ వైర్ లో కరెంట్ ఇండ్యూస్ అయింది, కరెంట్ జనరేట్ అయింది అన్నాం. రైట్, ఇప్పుడు ఈ క్రాస్ వైర్ పైన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎందుకంటే ఈ క్రాస్ వైర్ కానీ ఈ 2 బేర్ కండక్టర్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నాయి కాబట్టి ఈ క్రాస్ వైర్ పైన మనం కలుపుతున్నామంటే ఆ క్రాస్ వైర్ పైన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ అనేది ఈ క్రాస్ వైర్ పైన అప్లై అవుతుంది. మరి దీన్ని ఏ వైపుగా ఆ క్రాస్ వైర్ పైన మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్లై అవుతుందో చూద్దాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ క్రాస్ వైర్ పైన అప్లై అవుతుంది. దీని గురించి మనం ఇంతకుముందు ఒక మనం లాస్ట్ క్లాస్లో పాత క్లాస్లో మనం ఏమైనా మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనుకుందాం. ఈ ఇంటూలు అన్ని ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ అనుకుంటాం. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఒక డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ బోర్డు వైపు అంటే ఈ గోడ వైపు ఈ వాల్ వైపు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది అనుకుంటే ఇప్పుడు దీంట్లో ఒక కాపర్ వైర్ ఉంచినాం అనుకోండి. ఈ కాపర్ వైర్ ఉంచినప్పుడు ఈ కాపర్ వైర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఈ కాపర్ వైర్ మీద మనకు అప్లై చేస్తుంది. మరి కాపర్ వైర్ మీద ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై అవుతుందో మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రైట్ హ్యాండ్ థంబ్ ఫోర్ ఫింగర్ ను నేను ఏమంటున్నా అంటే ఇండెక్స్ ఫింగర్ అని కూడా అనొచ్చు కాబట్టి మన కన్వీనియన్స్ గురించి ఇండెక్స్ ఫింగర్ అనుకుంటున్నా. తర్వాత ఇది మిడిల్ ఫింగర్. సో థంబ్, ఇండెక్స్ ఫింగర్, తర్వాత మిడిల్ ఫింగర్. ఈ మూడింటిని ఒకదాంతో ఒకటి 3 పర్పెండిక్యులర్ గా మనం స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు ఈ థంబ్ అనేది
షోస్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే ఫోర్స్ డైరెక్షన్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎగ్జైట్ అయ్యే ఫోర్స్ డైరెక్షన్ ను, మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తే ఇండెక్స్ ఫింగర్ అన్నాం. ఇండెక్స్ ఫింగర్ లో ఐ ఫర్ కరెంట్. సో కరెంట్ ను ఐ అనే లెక్కతో చూపిస్తాం. సో ఇక్కడ వద్దాం. సో ఏమంటున్నాం, థంబ్. ఇక్కడ వద్దాం, థంబ్ లో ఎం క్యాపిటల్ రాస్తున్నా. ఎం ఫర్ ఏంటి, మోషన్. మోషన్ అనేది దేని వల్ల వస్తుందంటే ఫోర్స్ వల్ల, కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎంఏజీ అని రాశాను, మ్యాగ్నెటిక్ ఫోర్స్. రైట్. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ అన్నాం. ఇండెక్స్ ఫింగర్. సో ఇండెక్స్ ఫింగర్ లో ఐని నేను హైలైట్ చేసి అండర్లైన్ చేశాను. ఐ ఫర్ ఏంటంటే కరెంట్. సో కరెంట్ డైరెక్షన్ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తుంది అని అనుకున్నాం. నెక్స్ట్ మిడిల్ ఫింగర్. మిడిల్ ఫింగర్ లో ఎం అండ్ ఎఫ్ ను నేను టార్గెట్ చేస్తున్నాను. దీన్ని ఏమంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో థంబ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇండెక్స్ ఫింగర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, అండ్ మిడిల్ ఫింగర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకొని ఈ మూడుని ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్ గా నేను స్ట్రెచ్ చేసి ఉంచితే, ఇప్పుడు కరెంట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో అంటే కింద నుంచి పై వైపు డైరెక్షన్ లో ఉంది అనుకుందాం. అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఈ కాపర్ వైర్ పైన కొంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్ అప్లై అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూపిద్దాం. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, మిడిల్ ఫింగర్ కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంచేసి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నుంచి కరెంట్ డైరెక్షన్ పై వైపు ఉంది కాబట్టి ఈ ఇండెక్స్ ఫింగర్ నేను పై వైపు జాపిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ మూడు పర్పెండిక్యులర్ గా ఉండాలి కాబట్టి తమ్మును ఖచ్చితంగా ఇటువైపు నేను దీన్ని స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనుకుంటే మిడిల్ ఫింగర్, తర్వాత కరెంట్ డైరెక్షన్ లో మనం ఇండెక్స్ ఫింగర్ ను నేను స్ట్రెచ్ చేస్తే తమ్మును ఖచ్చితంగా ఇటువైపు డైరెక్షన్ లో మనం దీన్ని స్ట్రెచ్ చేయాలి. కాబట్టి అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎటువైపు ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాపర్ వైర్ పైన అప్లై అయ్యే ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అప్లై అయ్యే ఫోర్స్ ఈ డైరెక్షన్ అంటే ఇటువైపు డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కాపర్ వైర్ అనేది ఇటువైపు కదులుతుంది అనే విషయాన్ని ఇంతకుముందు మనం గమనించున్నాం. రైట్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్లై అయ్యి ఈ కాపర్ కాయిల్ పైన అప్లై అయ్యి ఆ ఫోర్స్ యొక్క వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై ఇది జరిగినప్పుడు దీని మీద అప్లై అయిన ఫోర్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏ అంశాల మీద డిపెండ్ అయిందో గమనించండి ఒకసారి. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అంటే కాపర్ వైర్ పైన అప్లై అయ్యే ఫోర్స్ అనేది ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ మీద, రైట్, ఆ తర్వాత ఇందులో ఇండ్యూస్ అయిన కరెంట్ మీద, రైట్, లేదా కాపర్ వైర్ ఈ కాపర్ వైర్ లో మనకు ట్రావెల్ చేస్తున్నా, పాస్ అవుతున్నా, క్యారీ అవుతున్నా కరెంట్ మీద, తర్వాత ఈ లెంత్ ఆఫ్ కండక్టర్ అంటే ఎంత వైర్ ఈ కాపర్ వైర్ ఎంత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అది ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుందో ఆ లెంత్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం ఈ కాపర్ వైర్ పైన ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్, తర్వాత ఈ కాపర్ వైర్ లో వెళ్తున్న కరెంట్ యొక్క స్ట్రెంత్ కావాలి, తర్వాత ఎంత లెంత్ ఆఫ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు ఎఫెక్ట్ అవుతుందో ఆ మూడింటి యొక్క ప్రొడక్టే మనకు ఈ కాపర్ కాయిల్ మీద అంటే కాపర్ వైర్ మీద ఫోర్స్ అప్లై అవుతుందని చెప్తాం. దాన్ని F=BIL అని రాస్తాం. రైట్. మరి ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మనం ఈ క్రాస్ వైర్ లెఫ్ట్ సైడ్ జరిపినామో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చిందంటే ఈ క్రాస్ వైర్ లో కరెంట్ జనరేట్ అయింది అని అన్నాం. రైట్. ఈ కరెంట్ జనరేట్ అయిన కరెంటును మనం ఇక్కడ గమనిద్దాం, ఇంకోటి రాద్దాం. జనరేట్ అయిన కరెంటును అంటే ఇందులో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వస్తుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వల్ల కరెంట్ అని జనరేట్ అవుతుంది. ఇందులో వచ్చినటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ను ER గా మనం మాట్లాడుకుందాం. ER అనుకుందాం. రైట్. ఇప్పుడు ఇది జరిగినప్పుడు దీని మీద కొంత వర్క్ జరిగిందన్నాం. ఆ జరిగినటువంటి వర్క్ ఏమన్నాం, W=F*S అన్నాం. మరి కాపర్ కాయిల్ మీద మనం వర్క్ చేసినాం ఎంత అంటే F*S అనే వర్క్ చేసినాం. మరి కాపర్ కాయిల్ జరిపినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో కదులుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఈ క్రాస్ వైర్ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే F ఎంత ఉంటుందంటే దీంట్లో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది B, తర్వాత ఇందులో ఇండ్యూస్ అయిన కరెంటును ఫర్ ఎగ్జాంపుల్ I అనుకుందాం. ఇందులో ఇండ్యూస్ అయిన కరెంట్ క్రాస్ వైర్ లో ఇండ్యూస్ అయిన కరెంటును మనం I అనుకుందాం.
మరి ఎంత ఇది లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ క్రాస్ వైర్ ఈ లెంత్ మాత్రమే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ లెంత్ ఎంత ఎల్ కాబట్టి బిఐఎల్ అని అనుకున్నాం. దీని ఈక్వేషన్ 2 అన్నాం. అంటే ఇక్కడ కాపర్ వైర్ మీద క్రాస్ వైర్ మీద మనం ఫోర్స్ అప్లై చేసి వర్క్ చేసినాం. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంత ఫోర్స్ అప్లై చేసి ఈ క్రాస్ వైర్ పైన కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు విషయాలు అంటే మనం చేసేటటువంటి వర్క్ అనేది మనం చేసే వరకు క్రాస్ వైర్ ను కదపడం, ఈ క్రాస్ వైర్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా అపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఆ తర్వాత మరి దీంట్లో ఇండ్యూస్ అయ్యే కరెంట్ లేదా జనరేట్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేసినటువంటి వర్క్ పాజిటివ్ వర్క్ అని అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్క్ మన టెక్స్ట్ బుక్ లో పాజిటివ్ వర్క్ అనే ఒక వర్డ్ మాట్లాడతారు. మనం చేసిన వర్క్ పాజిటివ్ వర్క్. ఎందుకు అంటే గమనించండి, ఈ క్రాస్ వైర్ లెఫ్ట్ సైడ్ జరిపినాం అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చిందంటే ఇక్కడ కాపర్ వైర్ లో కరెంట్ జనరేట్ అయింది. రైట్, ఇదని మీద వర్క్ చేసినాం. మరి తర్వాత ఈ క్రాస్ వైర్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరుపుతున్నాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఈ క్రాస్ వైర్ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉందంటే బిఐఎల్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అంటే ఇందులో ఇండ్యూస్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో జనరేట్ అయ్యే లేదా ఇండ్యూస్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఇందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ చేసినటువంటి వర్క్ ఏమంటామంటే పాజిటివ్ వర్క్ అంటామని గుర్తుపెట్టుకోండి. రైట్, సో F = BIL, W = FS. ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ F = BIL ను ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, W = F అంటే BIL. రైట్, సో BILS ఈక్వేషన్ 3 అనండి. రైట్, W = BILS ఈక్వేషన్ 3 అనండి. రైట్, దీని తర్వాత మనకు రైట్ ఇప్పుడు చూడండి, గమనించండి, మనం ఎప్పుడైతే ఈ క్రాస్ వైర్ ను లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు ఏం జరిగింది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది అన్నాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చింది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను మనం మామూలుగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను మనం పై అనే లెటర్ తో చూపిస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ దట్ ఆర్ పాసెస్ ఫ్రమ్ ఏ గివెన్ యూనిట్ ఏరియా అని అన్నాం. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వచ్చిందంటే పైలో చేంజ్ వచ్చింది. పైలో చేంజ్ ని మనం ఏమని రాస్తామంటే డెల్ పై అని రాస్తాం. సో డెల్టా పై ఆర్ డెల్ పై ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం అంటే పై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు అంటే బిఏ అనే ఒక ఈక్వేషన్ మనకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది లెసన్ మనం నేర్చుకున్నాం. సో డెల్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం ఇక్కడ బిఏ. మరి ఇక్కడ బి అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ అంటే ఏంది, ఏరియా. మరి ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు. లెంత్ ఇంటూ బ్రెడ్త్. రైట్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం ఇక్కడ గమనించండి, ఏ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇక్కడ మనకు ఈ క్రాస్ వైర్ అనేది ఎంత డిస్ప్లేస్ అయిందో దాన్ని మనం లెంత్ గా తీసుకుంటే, అంటే ఇక్కడ లెంత్ గా తీసుకుంటే, తర్వాత బ్రెడ్త్ అంటే ఏంటంటే ఎంత ఈ క్రాస్ వైర్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎంత ఎఫెక్ట్ అయిందో దాన్ని బ్రెడ్త్ గా తీసుకుంటాం, అంటే S × L. కాబట్టి నేను ఏమంటాను, డెల్ పై ఈజ్ ఈక్వల్ టు BSL అయింది. సో డెల్ పై ఈజ్ ఈక్వల్ టు BSL. సో డెల్ పై ఈజ్ ఈక్వల్ టు BSL ను ఈక్వేషన్ 4 అనుకుందాం. ఈక్వేషన్ 4 ను తర్వాత ఈక్వేషన్ 3 ని అబ్జర్వ్ చేయండి, ఫ్రమ్ 3 and 4. సో దీన్ని ఈక్వేషన్ 3 and 4, ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 గమనించండి. ఈ 4 ఈక్వేషన్ ను మనం ఏం చేద్దామంటే థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు BLS. ఈ 3 లెటర్లకు బదులు ఏం చేస్తా, డెల్ పై రాస్తా. సో డెల్ పై ఆర్ డెల్టా పై ఇంటూ I. సో ఇది ఈక్వేషన్ 5 అన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పై ఉన్నటువంటి ఇది తీసేస్తున్నా. సో ఇక్కడ మనం దాన్ని సింప్లిఫికేషన్ వాడదాం. రైట్, సో ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, డెల్టా పై ఇంటూ I అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ ఈ ఈక్వేషన్ ఎంత 5. ఫిఫ్త్ ఈక్వేషన్ బోత్ సైడ్స్ నేను ఏం చేస్తానంటే డెల్టా టీ చే మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. డెల్టా టీ చే డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, W బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పై బై డెల్టా టీ ఇంటూ I. రైట్, ఈ W బై డెల్టా టీ అంటే ఏంటి అని అంటే
గమనించండి, ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంది, వర్క్ డన్ అన్న. డెల్టా టీ ఏంటంటే ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం అంటాం, రేట్ అంటాం, టైంలో చేంజ్. సో ఇక్కడ వర్క్ జరుగుతుందంటే కొంత టైం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ డన్ ను మనం ఏం రాస్తామంటే పవర్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ డన్ ను పవర్ అంటాం. పవర్ ను P తో చూపిస్తాం కాబట్టి W బై డెల్టా టీ ఈక్వల్ P అనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డెల్టా పై బై డెల్టా టీ ఉంది. డెల్టా పై బై డెల్టా టీ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ విత్ యూనిట్ ఆఫ్ టైం రేట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీన్ని ఏమంటాం రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై టైం అన్నప్పుడు దాన్ని ఏమన్నాము మనం అంటే ఈఎంఎఫ్ అన్నాం. ఈఎంఎఫ్ ను ఈ అనే లెటర్ చూపించినాం కాబట్టి ఈ తర్వాత ఐ అనేది అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈక్వేషన్ వచ్చింది, P ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఐ అని వచ్చింది. మరి P అంటే ఏంటంటే ఇక్కడ పవర్. పవర్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ ఎలక్ట్రిక్ పవర్ అన్నమాట. ఇది ఏం పవర్ అంటాం, ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చిన పవర్ కాబట్టి ఎలక్ట్రిక్ పవర్. ఈ అంటే ఏంటంటే ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఐ అంటే ఏంటి, కరెంట్. కాబట్టి ఇక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ పవర్ అనేది దేని మీద మనకు ఈక్వల్ గా ఉంటుందంటే ఇందులో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అండ్ ఇందులో జనరేట్ అయిన కరెంట్ యొక్క ప్రొడక్ట్ కు ఈ ఎలక్ట్రిక్ పవర్ అనేది మనకు ఏం జరుగుతుందంటే ఈక్వల్ అవుతుంది అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ మరి ఎలా వచ్చింది అని అంటే మనకు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ రావడం వల్ల, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ కావడం అంటే మనం ఏం చేసినాం, కొంత మెకానికల్ ఎనర్జీ చేసినాం, మెకానికల్ ఎనర్జీ అప్లై చేసినాం. మరి అప్లై చేసిన మెకానికల్ ఎనర్జీ ఏమైంది, కరెంట్ ఇండ్యూస్ కావడానికి యూజ్ అయింది. కాబట్టి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ జరిగింది అని అంటాం. కాబట్టి ఈ రకంగా మనం P ఈజ్ ఈక్వల్ టు ఈఐ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ జరిగింది అని అంటాం. కాబట్టి మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాబట్టి దాన్ని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాబట్టి దాన్నే మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాం. ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వల్ల మనకు ఇందులో ఏం జరిగిందంటే ఈ క్రాస్ వైర్ లోపల మనకు కరెంట్ అనేది జనరేట్ అయింది. సో ఈ రకంగా మనం ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంజెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఆర్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాము. రైట్, ఇక్కడ మనం P ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఐ ఉంది. ఈ ఎప్సిలాన్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అన్నాం. ఎప్సిలాన్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మరి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వాల్యూను మనం ఒక ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈఎంఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి P ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఐ అని ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏమనుంది, W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే W బై డెల్టా టీతో మనం డివైడ్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 1 డివైడెడ్ బై డెల్టా టీ. సో ఏమవుతుంది, W బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ నేను ఏమని రాస్తానంటే ఎస్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎస్ బై డెల్టా టీ రాసిన. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్ బై డెల్టా టీ అంటే ఎస్ అంటే ఏమన్నాం, ఇంతకుముందు మనం ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అన్నాం. డిస్ప్లేస్మెంట్, ఒక్కసారి వీడియోను పాజ్ చేసి బ్యాక్ వెళ్ళి చూడండి. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అన్నాం. డెల్టా టీ అంటే ఏంటి, టైం, చేంజ్ ఇన్ టైం. ఓకే, చేంజ్ ఇన్ టైం. రైట్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం అంటే అర్థం ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏంటి, వెలాసిటీకి ఈక్వేషన్. కాబట్టి వెలాసిటీ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు W బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ బై డెల్టా టీని నేను ఏమని రాస్తానంటే ఇక్కడ V అని రాస్తాను. ఎందుకంటే V ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా టీ అయింది కాబట్టి. సో W బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ V అయింది కాబట్టి W బై డెల్టా టీని మనం ఏమన్నా అనుకుందాం చూడండి. W అంటే ఏంటి, వర్క్ డన్. డెల్టా టీ ఏంటి, టైం. సో W బై డెల్టా టీ అంటే వర్క్ డన్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ డన్ అన్నాం. కాబట్టి దీన్ని పవర్ గా రాస్తాం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ V. రైట్, P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ V వచ్చినప్పుడు మరి ఎఫ్ బదులు ఏం రాస్తాం అంటే ఈక్వేషన్ 2. సిన్స్ ఈక్వేషన్ 2 ప్రకారంగా ఏమన్నా రాస్తాం, P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బదులు ఏం రాయాలి, బిఐఎల్ ఇంటూ V సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 రైట్. సో ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్వి వచ్చింది. P ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్వి. సో దీంట్లో మరి P ఈజ్ ఈక్వల్ టు మన ఈక్వేషన్ 6 ప్రకారం ఏమని తెలుసు, P ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఐ. సో ఎప్సిలాన్ ఐ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్వి. సో సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 6. సో ఇప్పుడు ఐ క్యాన్సిల్ చేస్తే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి. సో ఇది మనకు
ఈ అంటే ఇక్కడ ఎప్సిలాన్, ఎప్సిలాన్ అంటే ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ అంటే ఇక్కడ రాశాను ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. కాబట్టి ఈ రకంగా మనం ఇందులో ఇండ్యూస్ అయిన ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ను మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రకంగా మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఈజ్ ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాం. కాబట్టి మనం చేసిన మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి ఎనర్జీ అనేది కన్జర్వ్